బనగానపల్లెలో ప్లాస్టిక్ చాలా టన్నులు బనగానపల్లెలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పేరుకుపోతుంది. కాల్వలలో చూసినా అదే, తర్వాత రోడ్ల మీద చూసినా అదే. మనము కాల్వలన్నీ బ్లాక్ అయిపోతున్నాయి. ఎంత చెప్పినా రోజు మనం చెత్త ట్రాక్టర్ వస్తుంది, కాల్వలో చెత్త వేయకండి అని చెప్పేసి చెప్తూనే ఉంటుంది. కానీ అది అలవాటు అయిపోయింది. అది ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ కవర్స్ కానీ వెంటనే కాల్వలలో పడేయడం అలవాటు అయిపోయింది. జంతువులు ఇవి ఏవైతే ఉన్నాయో మనకి మేకలు కానీ ఆవులు కానీ అవన్నీ కూడా రోడ్ల మీద తిరుగుతూ మనం వేసే కవర్లలో ముడేసి అట్లా రోడ్డు మీద పడేస్తున్నారు. అవి తినడం వల్ల వాటికి ఆరోగ్యం అంతా పాడైపోతుంది. తర్వాత అవి రోడ్ల మీద అట్లే పడిపోతున్నాయి, చాలా వరకు చనిపోతున్నాయి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే నేను చూసి చెత్త ఎవరేస్తున్నారు రోడ్డు మీద అని తెలుసుకుంటున్నాను. వాళ్ళకి ఫోన్ చేసి దయచేసి మీరు వేయకండి అని చెప్పడం వల్ల ఇప్పుడు గాన మీరు గమనిస్తే గాన మనము జిఎం టాకీస్ నుండి పెట్రోల్ బంక్ పోయేదారిలో మొత్తం ఇప్పుడు నీట్గా ఉందా? రోడ్ అంతా నీట్గా ఉంది కదా. అలా ఇంకా మన ఊరంతా కూడా మీ అందరి సపోర్ట్ ఉంటే ఊరంతా కూడా మనం బనగానపల్లి అంతా కూడా రోడ్లన్నీ అట్లే నీట్గా పెట్టుకున్నాం.